నమస్కారం రేక్షా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తలో ముందుగా హెడ్లైన్స్. ఒకరు కాదు ముగ్గురు ముద్దు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు. వృక్షాలను మరొక చోట నాటేలా ప్రత్యేక విధానం అసెంబ్లీలో వెల్లడించిన డీసీఎం పవన్ కళ్యాణ్. మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు డిఎల్ఎస్సీఏ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సంయుక్త ర్యాలీ. అంగన్వాడీలకు అండగా నిలబడుతున్నాం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. జనసేన ఉద్యమి రక్షణ కవచం లాంటిది రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రెండో బిడ్డ అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రసవం సమయంలోనే ఒక్కో బిడ్డకు 25,000 చొప్పున తల్లిదండ్రులకు ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. జనాభా నిర్వహణ విధానంపై సీఎం చంద్రబాబు శాసనసభలో ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ఒకప్పుడు ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అన్నాం. ఇప్పుడు ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని అంతా మాట్లాడాలి. రాష్ట్రంలో 1.5 ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని జనాభా నిర్వహణ విధానం తెస్తున్నామని ఆన్లైన్లోనూ పెడతాం. ఈ ముసాయిదా పాలసీపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు చర్చిస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి అమలు ప్రారంభిస్తాం. ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట దీనిపై చర్చ జరిగేలా చూడాలి అని సూచించారు. జనాభా నిర్వహణపై ప్రతి నెల 4వ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడారు. అదే మరిగా ఒక యాక్ట్ గురించి కూడా మాట్లాడారు. సి సెక్షన్ ఆపరేషన్స్ గురించి మాట్లాడారు. అదే మరిగా ఆయన మాట్లాడినప్పుడు ఒకప్పుడు అధ్యక్ష నేను కూడా చూసేవాడిని. ఎవరికన్నా పిల్లలు లేకపోతే స్టిగ్మా కింద చూసేవాడిని ఊర్లో. దాంతో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా పిల్లలు ఉండాలి, మనం కూడా ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేసి పిల్లలు కనడం అనేది ఒక సాంప్రదాయంగా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఆ స్టిగ్మా పోయి ఇప్పుడు మనం అందరం కూడా పిల్లలు వద్దనుకుంటే, నాకు ఒకసారి చెప్పేవాడిని, నేను హైదరాబాద్ చూశాను బిగినింగ్లో ఐటీ ప్రొఫెషనల్స్. నేనే 33% రిజర్వేషన్స్ కూడా పెట్టాను గర్ల్స్కి. ఎడ్యుకేషన్లో ఫస్ట్ టైం ఆడపిల్లలకి 33% చదువులో ఉద్యోగాల రిజర్వేషన్స్ పెట్టాం. 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాయి. ఆ రోజు నేను ఇంకొక మాట కూడా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ వల్ల దిశ బాగా చదువుకొని ఒకప్పుడు కట్నాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి చాలా మార్పులు వచ్చాయి దిశ. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే పరిస్థితి కూడా పెట్టారు. లెట్ us ఎంజాయ్ అంటే ఇద్దరికి ఆదాయం వస్తుంది, ఇద్దరం బిజీగా ఉన్నాం, ఎవరు షేర్ చేసుకోలేం, కాబట్టి మనం సంపాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం థింకింగ్ వచ్చారు. అప్పటి నుంచి కూడా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆంజనేయులు గారు ఒక మాట అన్నారు, చాలా సంతోషం. నువ్వు 3 పిల్లలుంటే 3వ అబ్బాయి పుడితే వాళ్ళకి 50%, రెండో అబ్బాయికి 40%, ఒక అబ్బాయికి అయితే 10%. అప్పుడు మొత్తం సెట్ అవుతారు. నీ కష్టార్జితం కాబట్టి మీ పిల్లల్ని మీరు డిక్టేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ థింకింగ్ ప్రాసెస్ డిస్కషన్ అయితే చాలా వరకు మనకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దిశ వెంకట్రావు గారు గన్నవరం చెప్పాడు. ఆయన కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలా వరకు మీరు ఆలోచిస్తే డబ్బులుండి కాదు, డబ్బులుండే దేశాలు కూడా సరైన సమయంలో జరుగుంటే మారుంటుందా లేదా మనం ఊహించలేము. రైట్ టైంలో ఎడ్యుకేట్ చేయగలిగితే కొంత మారేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చూశాను దిశ, ఇజ్రాయెల్ 3 TFR అంటే ఇన్ని టెన్షన్ నుండి ఏదున్నా కూడా TFRలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. 3 ఉంది. వాళ్ళకు ఉండేది 1 కోటి జనాభా. ఆ 1 కోటి జనాభా
రహదారుల విస్తరణలో తొలగించిన 100 ఏళ్లకు మించిన భారీ వృక్షాలను మరో చోట తిరిగి నాటేలా ప్రత్యేక విధానం త్వరలో తీసుకొస్తాం. దీనిపై నెల రోజుల్లో మరింత స్పష్టత ఇస్తామని, భారీ వృక్షాలను కూల్చడాన్ని పర్యావరణ ప్రేమికుడిగా వ్యతిరేకిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు భారీ వృక్షాలను రోడ్ల విస్తరణలో భాగంగా నరికిస్తున్నారని, అలా చేయకుండా జాగ్రత్తగా వాటిని తొలగించి వేరొక చోట నాటేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని, దీనిపై అటవీ శాఖ మంత్రిగా స్పందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఆయన మాట్లాడుతూ వాటిని కాపాడటం ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉందన్నారు. అనకాపల్లి జిల్లాలో తొలగించిన భారీ వృక్షాల్లో మరో చోట తిరిగి నాటించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు అభినందనలు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, నర్సరీల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. బెంగళూరులో పాటిస్తున్న ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నాం. రాజమహేంద్రవరంలో ప్రయోగాత్మకంగా నర్సరీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎర్రచందనానికి సరియైన ధర లభించేలా సీఎం ఆదేశాలపై మంత్రుల కమిటీ వేశామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన ముఖ్యంగా బాగా ఒక 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు బాగా ఎదిగిన చెట్లని రోడ్ల విస్తరణ కోసం వాటిని తీసేస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతుంది అధ్యక్షుడు. పర్యావరణ ప్రేమికుడిగా నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇందాక మన సుందర విజయ్ కుమార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో మొదటి నాటారని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం అధ్యక్షుడు. ఎక్కడికైనా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మన సంరక్షించుకోవాలని బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 monthలో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి మీకు తెలియజేస్తాం, గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. అది ఇట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ గారు మనస్ఫూర్తిగా వారు అబ్జర్వేషన్స్ అన్నిటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నరేగా యూటిలైజేషను, అలాగే దానికి సీసీ రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, క్యాటిల్ షెడ్స్ గురించి, అడవి తల్లి బాట గురించి, అలాగే పల్లె పండుగ గురించి వారు ప్రస్తావించిన అంశాలు మనస్ఫూర్తిగా వారికి గుర్తించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పంచకర్ల రమేష్ గారు కూడా ఈ పల్లె పండుగ సక్సెస్ గురించి, అలాగే 10,000 ప్రమోషన్స్ గురించి గుర్తించి వారు గుర్తించినందుకు, అలాగే 4,000 కిలోమీటర్లు శాసకీయ ఫండ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది ఒక 2 అంశాలు కీలకమని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్సు గురించి ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్సు ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే మొక్కలు నాటేస్తున్నారు కానీ, అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నాం. మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల భద్రత, చిన్నారుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించే దిశగా వివిధ కార్యక్రమాలు రూపొందించి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తెలిపారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ నుంచి దేవి చౌక్ వరకు ఐసీడీఎస్ డిఎల్ఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు గృహ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సమాజంలో ఇంకా వివక్ష ధోరణులు, దాడులు కొనసాగటం శోచనీయమన్నారు.
ఆడపిల్లలతో పాటు అబ్బాయిలకు కూడా సమానంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత తల్లిదండ్రులు, సమాజం పంచుకోవాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం అమల్లో ఉన్న చట్టాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భవ్య కిషోర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, అంగన్వాడీ సిబ్బంది, పోలీసులు, మహిళలు, డిఎల్ఎస్ఏ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ఈరోజు గౌరవ నాల్సా వారి ఆదేశాల మేరకు మరియు గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు గౌరవ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ మేడం గారు వారి సూచనల మేరకు మనము ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ అయ్యి ఇన్ అడ్వాన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ర్యాలీ చేసుకుంటున్నాము. మన ఉమెన్కి సంబంధించిన రైట్స్ గురించి, వాటి గురించి కూడా మనం ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసుకున్నాం ఈ వీక్ అంతా కూడా. లేడీస్ వర్క్ చేస్తున్నారు అంటే అటు హౌస్ కూడా చూసుకుంటూ, అటు హోమ్ చూసుకుంటూ, ఇటు వర్క్ కూడా చూసుకుంటూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క లేడీస్ కూడా. ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు డబల్ వర్క్ చేస్తున్నట్టు, అటు అంటే ఎక్కడ కూడా అటు ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు, అలాగనే ఆఫీస్లో కూడా మనకి ఎటువంటి ఇవి కూడా ఇబ్బంది కూడా ఉండకూడదు. అటు ఇటు కూడా రెండు రకాలుగా మనం వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మనం ఎంత ముందుకు వెళ్తున్నా లేడీస్ మన ప్రెసిడెంట్ గారు కానివ్వచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానివ్వచ్చు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా జడ్జి గారు, మేమందరం లేడీస్ ఎంత ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా లేడీస్ మీద అఘాయిత్యాలు అలాగే జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా జాగ్రత్తలు చెప్పుకోవాలి. అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో అబ్బాయిలకు కూడా చెప్పుకుంటూ ఉంటే కొంతవరకు మన అఘాయిత్యాలకి మనం తగ్గించగలం. మనకి ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాము. అందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. అంగన్వాడీ కార్యకర్తల 10 డిమాండ్లతో 9 నెరవేర్చామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వీరి జీతాలు 4,200 చొప్పున మాత్రమే ఉండగా సీఎం చంద్రబాబు 3 సార్లు జీతాలు పెంచడంతో 11,500 అయ్యాయని పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అంగన్వాడీ భవనాలు, వాటిలో మౌలిక వసతులపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మొహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 62 ఏళ్ల వయసున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గ్రాట్యుటీ అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 948 భవనాల పనులు ముగింపు దశలో ఉన్నాయని, వీటిని పూర్తి చేసేందుకు 4 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. గతంలో అంగన్వాడీల్లో పిల్లల హాజరు 70% ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్న చర్యలతో ఇప్పుడు హాజరు 96% చేరుకొని దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అంగన్వాడీలు ఎవరైనా మృతి చెందితే 15,000 రూపాయలు మట్టి ఖర్చులు కూడా చెల్లిస్తున్నామన్నారు. 75 కోట్ల రూపాయలతో 5G టెక్నాలజీతో మొబైల్ ఫోన్లు కూడా ఇవ్వటం జరిగిందన్నారు. ఎమ్మెల్యేలు రమేష్ బాబు, నజీర్, దివ్య, మాధవి మాట్లాడుతూ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కోరారు. అవి ముగింపు దశలో ఉన్న వాటికి మాత్రమే, కానీ పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి చేయడానికి. అయితే 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 351 పైకప్పు స్థాయి దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. 269 లింటెడ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 429 బేస్మెంట్ స్థాయిలో ఉన్న అధ్యక్ష. 52 కేవలం పునాదులు మాత్రమే తీశారు అధ్యక్ష. ఇది వీటి తాలూకా పూర్తిగా వివరాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సభ్యులు ఎన్ఆర్జీఎస్లో కానీ వేటిల్లో కానీ వాళ్ళు ఇస్తే మంచిదే అధ్యక్ష. అయితే ఇప్పటికి ఈ రోజుకి ఫైనాన్స్ నుంచి మనకు 4 కోట్లు శాంక్షన్ జరగడం జరిగింది అధ్యక్ష. మాకు ఇంకా 193 కోట్లు కావాలి అధ్యక్ష. అలాగే ఈరోజు ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఉన్నారో వారికి జీవో నెంబర్ MS 8 ప్రకారం 62 ఇయర్స్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఈరోజు గౌరవ సభ్యులు అడిగిన వాటిల్లో ప్రాంతీయంగా ఉన్నటువంటి రాగి కానీ, జొన్నలు కానీ,
అతి త్వరలో మన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు చెప్పారు, అంగన్వాడీ సెంటర్స్ ఎంతకు పూర్వం అంటే టీచర్లు వచ్చినా రాకపోయినా మనకు తెలిసేది కాదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం. దానివల్ల ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హాజరు అవుతున్నారో లేదో మనకి ఇక్కడే తెలుస్తుంది. మనం చూడక్కర్లేదు వాళ్ళు యాబ్సెంటా ప్రజెంటా కాదు, ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి అంగన్వాడీస్లో అందరూ కూడా టీచర్లు ఆయాలు వస్తున్నారు అధ్యక్ష. అలాగే మనం కొత్తగా ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టాం కాబట్టి పిల్లలు చక్కగా తయారయ్యి వస్తున్నారు అధ్యక్ష. మీరు కావాలంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళొచ్చు. ముస్తాబ్ అనే కొత్త కార్యక్రమం కూడా పెట్టాం. అలాగే జనాభాకి తగ్గట్టుగానే మనం సెంటర్స్ని తిరిగి రీఆర్గనైజేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. కొత్తపేట నియోజకవర్గంలో జనసేన ఉద్యమిపై అవగాహన కార్యక్రమంలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. జనసేన ఉద్యమి సభ్యత్వం ప్రతి ఒక్కరికి రక్షణ కవచం లాంటిది. ప్రతి ఒక్కరూ సభ్యత్వ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ నాయకులతో జనసేన ఉద్యమి అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్లమెంటరీ నియోజకవర్గ ఉద్యమి సభ్యత్వ నమోదు సమన్వయకర్త రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ హాజరయ్యారు. బత్తుల మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో వేగవంతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాలని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే మెంబర్షిప్ టు లీడర్షిప్ ఆలోచనతో మొదలుపెట్టిన ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి సాధక్ టీం ద్వారా క్షేత్రస్థాయిలో చేరే విధంగా కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో వచ్చే కమిటీలకు ఈ మెంబర్షిప్ అవసరమని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4 రెట్లు అధికంగా సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సాధనలో మనమందరం నడవాలని సూచించారు. విద్యుత్ ఘాతానికి గురై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 2 స్కూల్ విద్యార్థులను మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు విద్యుత్ ఘాతకానికి గురయ్యారని తెలిసిన వెంటనే పీతా రామకృష్ణ బృందానికి తెలియపరచగా వివరాలు సేకరించి భరత్కు సమాచారం అందించారు. దానవాయిపేట సురక్ష హాస్పిటల్లో 15వ డివిజన్కు చెందిన ఎన్ రమేష్, దివాన్ చెరువు కేశవ హాస్పిటల్లో 27వ డివిజన్కు చెందిన ఉజ్వల, ఈశ్వర సాయి చికిత్స పొందుతున్నారు. స్కూల్ జరుగుతున్న సమయంలో 2 పిల్లలు మామిడికాయలు కోయటానికి బయటకు వచ్చే ఉపాధ్యాయులు తిడతారనే భయంతో గోడ దూకే క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షాక్ గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని భరత్ తెలియజేశారు. విద్యాశాఖ అధికారులు వచ్చి తలోగా 10,000 రూపాయలు వైద్య ఖర్చులకు ఇచ్చి వెళ్లిపోయారని బాధిత తల్లిదండ్రులు చెప్పడం బాధాకరమన్నారు. ప్రభుత్వమే వారికి వైద్య సదుపాయం అందించాలని డిమాండ్ చేశారు. పీతా రామకృష్ణ మిత్ర బృందం వంగల మహాలక్ష్మి, దుర్గారావు, 29వ వార్డు ఇన్ఛార్జ్ మునీశ్వరరావు, రేగుళ్ల శ్రీధర్ని అభినందించారు. కొంచెం అన్స్టేబుల్గానే ఉంది, బట్ ఈ స్టెబిలైజ్డ్. బట్ లక్కీలో ఏంటంటే ఫస్ట్ డిగ్రీ బన్స్ పాయింట్ ఆఫ్ ఇన్సెషన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇన్సెషన్ పని ఎక్స్పెక్ట్ అలాగే ఉందండి ట్రాన్స్ఫర్ పక్కన ఒకటి చివరి ఒకటి మధ్యలో ఒకటి స్కూల్ తాలూకు వాళ్ళు వచ్చారా సార్ డిఓ గారు సార్ ఫోన్ నెంబర్ ఉందా? డిఓ నెంబర్ ఒకసారి ఇదిగోండి తలకి పక్కన స్టిచ్చెస్ అక్కడ
అన్న క్యాంటీన్ల నిర్వహణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఎంతో ముఖ్యమని సీఈఓ పోతుల వంశీధర్ స్పష్టం చేశారు. స్థానిక ఆర్ఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో అన్న క్యాంటీన్ల జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నేపథ్యం, లక్ష్యాలు, నిర్వహణ విధానంపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 205 అన్నా క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో ఉండగా త్వరలో మరో 70 క్యాంటీన్లు ప్రారంభం కానున్నట్లు సీఈఓ వెల్లడించారు. ప్రతి 2 లక్షల జనాభాకు ఒక క్యాంటీన్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రోజు లక్షలాది మంది నిరుపేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, అదనపు కమిషనర్ రాజమహేంద్రవరం పివి రామలింగేశ్వర్, నెడదవోలు మున్సిపల్ కమిషనర్ పిఎస్ఎస్ కృష్ణవేణి, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఎవరైనా కార్పొరేషన్ పరంగా కానీ లేకపోతే పొలిటికల్ పరంగా కానీ ఎవరైనా అది ప్యూర్లీ సమ్ ఆపరేటర్ ప్రాబ్లమ్ అంటే ఆ కాంట్రాక్టర్ ప్రాబ్లమే. ఆఫ్ కోర్స్ తప్పకుండా మీరు అన్నది కరెక్టే. కేవలం దేనికంటేనంటే ఇది మనకి ఏదైతే ఇస్తున్నామో ఇప్పుడు మన ఫుడ్ వెండర్ అక్షయ పత్రం ఉన్నది, అది మన హరే కృష్ణ మిషన్ వాళ్ళకి ఆ 34 ఏదైతే ఇటర్లు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ రోజు వరకు ఏంటంటే మనం దాంట్లో డైరెక్ట్గా వాళ్ళ కాంట్రాక్టర్స్ ఇప్పుడు నేను 1 year చూశాను. ఇప్పుడు ఏ విధంగా కూడా అందరినీ మార్చాల్సిన వస్తే అంటే మన ఉద్దేశం చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ కొంచెం వాళ్ళు చేయడానికి ఏంటంటే ఏదో ఒకసారి అలవాటు పడ్డారనో లేకపోతే ఇలా మాట్లాడుతున్నారు కానీ చాలా చోట్ల వాళ్ళకి వేరే కానీ ఎక్కడ పెట్టిన దాఖలు లేవు. కానీ ఇప్పుడు మీరు మంచి కార్యక్రమాన్ని హెల్ప్ చేసింది జనరల్ ఫండ్ నుంచి ఇప్పుడు ట్యాక్స్ తీసేది ఎందుకంటే అక్కడ నుంచి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. మేము కూడా ఎండలో చూసాం. మనకి మెయిన్ రోడ్ వెలగపూడి సచివాలయంలోని టెలివిజన్ ఫ్రెటర్నిటీ ఫోరం సభ్యులు ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ తో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను వినవించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సినీ, టెలివిజన్ రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గత 45 ఏళ్లుగా టీవీ పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, కళాకారుల ఉపాధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. చలనచిత్ర పరిశ్రమతో సమానంగా టీవీ రంగానికి కూడా గుర్తింపునిచ్చేలా విధి విధానాలు రూపొందిస్తున్నామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద కేటాయించిన స్థలంలో టీవీ నగర్ నివాస స్థలాలు, స్టూడియోల నిర్మాణం కోసం సభ్యులు చేసిన అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. పెండింగ్ లో ఉన్న టీవీ నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని, ఉగాది పురస్కారాల్లో టీవీ కళాకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. నిర్మాతలు, దర్శకులు సుధాకర్, పాలడుగు విశ్వనాథ్, దిలీప్ రాజా, రామ్దాస్ నాయుడు, బివి నిరంజన్, నటులు బాలాజీ, విజయ్ యాదవ్, మేకా రామకృష్ణ, నటీమణులు రాగిణి, రోజా, భారతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక, నవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం కలగడం, ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు పొందడం గర్వకారణంగా ఉందని నర్సిపల్లి హారిక అన్నారు. మహిళా శక్తి, ప్రతిభ, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఆ వేదిక నిజంగా స్ఫూర్తిదాయకంగా అనిపించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక అన్నారు. కూచిపూడి నృత్య ప్రదర్శన మధ్య సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఆ సన్మానం కేవలం గౌరవం మాత్రమే కాదు, అది నా సేవల్లో నా ప్రయాణాన్ని గుర్తించిన ప్రేమాభిమానుల ప్రతీకగా నిలిచింది. ఆ ఆత్మీయ సన్మానం నా హృదయంలో చిరస్మరణీయంగా నిలిచిపోయిందని కొనియాడారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్,
జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం రైతులకు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ స్కూళ్లు, కాలేజీలలో మహిళల భద్రత, సాధికారతతో పాటు చట్టాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, పోక్సో చట్టం, రోడ్డు భద్రతా నియమాలు, మహిళా భద్రత మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నూతన చట్టాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు కరాటే మాస్టర్లు ప్రత్యక్షంగా వివిధ రకాల స్వీయ రక్షణ పద్ధతులను ప్రదర్శిస్తూ శిక్షణ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు మహిళల్లో శక్తి, మానసిక స్థైర్యం, స్వీయ రక్షణ సామర్థ్యాలను పెంపొందించటకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.